అమ్మాయి గారి సీరియల్ అయితే 944 ఎపిసోడ్లతో అయితే మనకి ఎండింగ్ ఎపిసోడ్ అయితే అయింది కదా. దాంట్లో విజయాంబిక గారికి గురించి ఎందుకు సూర్యప్రతాప్ గారికి చెప్పలేదు, ఎందుకు ఇంత బ్యాడ్ క్లైమాక్స్ ఇచ్చారు అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మన యాక్ట్రెస్ రూప అలాగే రాజు కొత్త సీరియల్ వస్తారా, అమ్మాయి గారు 2 సీరియల్ వస్తుందా అనేసి చాలా మంది అయితే అడుగుతా ఉంటారు. దానికోసం అనేసి ఆ కామెంట్స్ అన్నిటికీ ఈ వీడియోలో రిప్లై ఇద్దామనేసి అయితే స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో స్పెషల్గా అమ్మాయి గారి ఫ్యాన్స్కి మాత్రమే అంకితం. ఎందుకంటే ఇక్కడ జీ తెలుగులో వచ్చే సీరియల్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ ఇదే విధంగా ఎండ్ అవుతా ఉన్నాయి అనేసి చాలా మంది అయితే చెప్తా ఉంటారు, కామెంట్స్ చేస్తారు. రేపు ఎండ్ కాబోయే పడమటి సంధ్యారాగం, నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ కూడా ఇదే విధంగా అయితే క్లైమాక్స్ అయితే ప్లాన్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాంటి క్లైమాక్స్ రాకుండా మీరు మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నాలాంటి సబ్స్క్రైబర్ని, నాలాంటి యూట్యూబర్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా నా సక్సెస్ రేట్ని మీకు ఖచ్చితంగా మీకు మంచి జరగాలనేసి నేనైతే ఆశిస్తాను. ఇక్కడ మనకు అమ్మాయి గారు సీరియల్లో విజయాంబిక గారు స్టార్టింగ్ నుంచి దాదాపు 944 ఎపిసోడ్ల నుంచి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని మోసాలు చేసి 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 అక్కడ మన అమ్మాయి గారిని వాళ్ళ నాన్నగారికి దూరంగా ఇచ్చి, అలాగే 25 సంవత్సరాల పాటు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి దూరం అయ్యి అంత కష్టాలు పడతా ఉంటే అలాంటి వాళ్ళకి శిక్ష లేకుండా కోమలి అనే క్యారెక్టర్ మధ్యలో వచ్చిన క్యారెక్టర్కి శిక్ష చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది నాకు తెలిసినంత వరకు ఎందుకు ఆ విధంగా శుభం కార్డు కూడా ఆఖరికి శుభం కార్డు కూడా వేయకుండా జస్ట్ వాయిస్ ఓవర్తో సీరియల్ని ఎండ్ చేయాల్సినంత అవసరం వచ్చింది. ఇది ప్రొడక్షన్ హౌస్లో తప్పు ఉందా లేకపోతే ఛానల్ వాళ్ళది తప్పు ఉందా ఏమనేసి ఈ వీడియోలో ఇన్డెప్త్గా అయితే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. ఇది అమ్మాయి గారి సీరియల్కి సంబంధించిన ఒక వీడియో అయితే కాదు, మొత్తం హోల్ జీ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోగా అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జరిగింది అదే. ఇప్పుడు ఏ అమ్మాయి గారు ప్రొడక్షన్ నుంచి వచ్చిన సీరియల్ యాక్చువల్గా నెంబర్ 1 కోడలు అనే సీరియల్ కూడా 8 PM అయితే టెలికాస్ట్ అయింది. అది కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా అయితే ఎండ్ అయింది అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇలాంటి ఎండింగ్ అవసరమా? అసలు ఎంతో ఆదరించి 944 ఎపిసోడ్లు ఉంటే దాదాపు 4 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్గా అయిన సీరియల్ ఎంతమంది ఫ్యాన్స్ హట్ అవుతారు? ఆ ఫ్యాన్స్ మనోభావాలను మనం కించపరిచినట్టు అవుతుంది. మళ్ళీ మన ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మన ఛానల్లో కానీ మళ్ళీ ఒక సీరియల్ తీసినామంటే ఆ ఫ్యాన్స్కి అదే మైండ్లో ఉంటుంది కదా అనేసి ఎందుకు మేనేజ్మెంట్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ ఆలోచించలేకపోయింది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలుసు, ఇప్పుడు నువ్వు లేక నిన్న కొత్త సీరియల్ ఒకటి వస్తుంది అని తెలుసు. ఎందుకంటే ఆ ఛానల్కి పోటీగా అక్కడ మన లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ దాదాపు 4 నెలలు వెయిట్ చేసి పాపం ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా మంచి టైం స్లాట్ ఇస్తారనేసి ఆశలు అయితే పెట్టుకున్నారు. ఆశల్ని ఆశలు చేస్తా రాత్రి 10 గంటలకు అయితే ఇచ్చారు. రాత్రి 10 గంటలకు ఇచ్చేదానికి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏమంటే ఇక్కడ నువ్వు లేక నేను అనే సీరియల్ మనకు వేరే ఛానల్లో అయితే వస్తుంది కదా, ఆ ఛానల్లో బిగ్ బాస్ అనే షో వస్తుంది. ఆ బిగ్ బాస్ అనే షో మనకి రేపటితో అయితే ఆదివారం ఎపిసోడ్తో అయితే ఎండ్ కాబోతుంది. ఎండ్ అయిన తర్వాత సోమవారం ఎలాగోలా వాళ్ళు నువ్వు లేక నేను అనే సీరియల్ వస్తుంది. ఎందుకంటే కొత్త ప్రోమోలు ఏమీ రాలేదనేసి వాళ్ళకైతే ఆల్రెడీ ఆ మైండ్ థాట్కి వచ్చి ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ప్రజెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టాప్ చేసేయండి అనేసి అక్కడ ఛానల్ మేనేజ్మెంట్ అయితే చెప్పింది అనేసి అయితే తెలుస్తుంది. కానీ ఛానల్ మేనేజ్మెంట్ చెప్పినా కానీ ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఒక 2 ఎపిసోడ్లు 2 రోజులు 3 రోజులు షూటింగ్ చేస్తుంటే దాదాపు ఒక 4-5 లక్షలు ఖర్చు అయింది. ఆ 4-5 లక్షల ఖర్చుతో ఇంకా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనకు. సీరియల్ అంటే జస్ట్ 6 మందిని చూపి చేంజ్ చేసేయడం కాదు కదా, దాదాపు 20 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 20 క్యారెక్టర్లో కూడా మంచి వాళ్ళని మార్చాలి, చెడ్డోళ్ళని మార్చాలి, మంచోళ్ళు వాళ్ళందరూ దగ్గర అవ్వాలి. కనీసం ఒక భార్య భర్త 25 సంవత్సరాలు వనవాసం చేశారని మీరే చెప్పారు కదా. ఆ 25 సంవత్సరాల వనవాసానికి ఏం జస్టిఫికేషన్ ఇచ్చారు? అసలు మామూలు జస్టిఫికేషన్ ఎంత డెప్త్గా తీసిండొచ్చు సీరియల్ని. కనీసం ఒక 2 రోజులు షూటింగ్ చేసినా కానీ బాగుండేది అనిపించింది. జస్ట్ ల్యాగ్ చేసి ఏదో సాధారణంగా ఈరోజు అయిపోతుంది రేపు మళ్ళీ వస్తుంది అన్నట్టు ఎండ్ చేసేసారు. ఆ సీరియల్లో కూడా మనకైతే టిస్టులు పెడతారు. అంటే రేపటి కోసం మనం అయితే ఒక వెయిటింగ్ అయితే చేస్తాం. ఆ వెయిటింగ్ని చేసే శక్తి మనలో ఉంటుంది కాబట్టి ఆ ఆలోచన చేస్తూ ఉంటాం కాబట్టి ఆలోచన చేసే విధానంలో మనకైతే సీరియల్ని అయితే చూపిస్తారు. కానీ అది కూడా మేనేజ్మెంట్ సరి చేయలేకపోయిందంటే ఎంత ఇది మనం ఆడియన్స్ని ఎంత మోసం చేస్తా అన్నట్టు అనేసి నాకైతే బాధగా అనిపిస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు పడమటి సంధ్యారాగం కూడా అన్వాంటెడ్ సీన్స్తో అన్వాంటెడ్ ట్రాకులతో అయితే ఎండింగ్ లేకుండా అయితే 1000 ఎపిసోడ్స్ అయ్యి మంచి టీఆర్పీ అయితే వస్తూ ఉండే దానికి అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. మన హీరోయిన్ మంచిగా ఉంటారు, మంచిగా యాక్ట్ చేస్తూ ఉంటారు, మంచిగా ఉంది, వాళ్ళని చూస్తా మనం టైం పాస్ చేసేయచ్చు అనేసి ఆలోచనతో ఆ సీరియల్ ఎలా ఉన్నా సరే మంచి టీఆర్పీ రేటింగ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మాయి గారు సీరియల్ని ఎండ్ చేస్తారనేసి జీ మేనేజ్మెంట్కి కనీసం 1 నెల ముందు అయితే తెలిసింది. డిసెంబర్ 7వ తారీఖు షూటింగ్ జరిగితే డిసెంబర్ 19వ తారీఖు అయితే ఆ టెలికాస్ట్ అయింది కదా.
అక్కడ వాళ్ళు ఒక 10 రోజుల ముందే చెప్పారు కదా, 10 రోజుల ముందు చెప్పినప్పుడు ఇంకొక 2-3 ఎపిసోడ్లు తీసి అక్కడ ఏదన్నా స్టోరీ ముందుండే ఎపిసోడ్లను కొంచెం కట్ చేసి అక్కడన్నా పెట్టింటే బాగుండేది. లేకపోతే అట్లీస్ట్ ఒక వారం అన్నా టైం ఇచ్చింటే బాగుండేది అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే జనవరి 1 వరకు అయితే టైం ఉంది. 2026లో గ్రాండ్ లాంచ్ లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ జనవరి 1 నుంచి 10 PM వేసుకున్నా కానీ బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే 2026 అంటే కొత్త సంవత్సరం, కొత్త సీరియల్ వచ్చిందనేసి ఒక ఉత్సాహంతో మనమైతే ఎంతలా వెయిట్ చేస్తామో అంతలా వెయిట్ చేసి తీసుంటామని నాకైతే అనిపిస్తుంది. అక్కడ కానీ 2026 కానీ లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ వచ్చింటే ఇక్కడ అమ్మాయి గారి సీరియల్కి కరెక్ట్ జస్టిఫికేషన్ అయితే అయిండేది. ఎందుకంటే ఆ విజయాంబిక గారు ఎన్ని కుట్రలు, ఆ కుట్రలను అన్నిటికీ మన సూర్యప్రతాప్ గారికి తెలిసిన తర్వాత కనీసం కాళ్ళ పైన పడి సూర్యప్రతాప్ గారు నన్ను క్షమించండి, నేనే వీటికన్నిటికీ ప్రాబ్లం అనేసి కనీసం ఆ సెంటిమెంట్ అన్న మనకు చూపించుంటే బాగుండేదని నాకు అనిపించింది. అలాగే హీరోకి ఒక మాట కూడా లేకుండా అయితే సీరియల్ ఎండ్ చేయడం అనేది చాలా 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 బాధాకరం అయితే అనిపించింది. అదైపోయిన తర్వాత దీంట్లో ఎవరు తప్పు ఉందంటే మేనేజ్మెంట్ తప్పు ఉంది, అలాగే ప్రొడక్షన్ హౌస్ తప్పు, ఇద్దరు తప్పు ఉంది. అలాగే డైరెక్టర్ కూడా సీరియల్ ఎండ్ అయిపోతుంది అనుకుంటే కనీసం కొన్ని సీన్స్ కట్ చేసి కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలాగా లాస్ట్ ఎపిసోడ్ కన్నా ముందు 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్ల ముందు మనం సీరియల్ ఎండ్ చేస్తాం కదా, ఎండ్ చేసేటప్పుడు ఈ విజయాంబిక గారు నిజాలు బయట పెట్టాలనేసి డైరెక్టర్ గారు కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ కాళ్ళ పని పడి సూర్యప్రతాప్ గారు మమ్మల్ని క్షమించండి అనేసి, అలాగే సూర్యప్రతాప్ గారు వాళ్ళ వైఫ్ కాళ్ళ మీద పడి వాళ్ళిద్దరిని క్షమించమని అడిగి వాళ్ళిద్దరిని దగ్గర తీసుకుని కనీసం ఆ సీన్లన్నా పెట్టింటే బాగుండి అనిపించింది. అలాగే 22 నిమిషాల సీరియల్ కాకుండా 30 నిమిషాల సీరియల్ అయితే, ఎందుకంటే 10 PM కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సీరియల్ ఏం లేవు కాబట్టి 30 నిమిషాలు వేసినా కానీ కొంచెం ఇంకొక 6 నిమిషాల సీరియల్ యాడ్ అయ్యింటే ఆ సీన్లన్నీ చేసిండొచ్చు విజయాంబిక గారు. అక్కడ ఎంత చేస్తానో సూర్యప్రతాప్ గారు చెప్తానే ఉంటారు, పదే చెప్తా ఉంటారు. ఆ కామెడీ వచ్చింది నేను యాక్సెప్ట్ చేశాను. ఆ విధంగా యాక్సెప్ట్ చేసేకి ఇవంతా వెనకాల నుండి ఎవరో నడిపిస్తూ ఉంటారు. ఆ నడిపించే వాళ్ళు ఎవరు అనేసి అంటే మన రూపా కానీ మన రాజు కానీ ఒక మాట కూడా నోరు తెరకపోవడం అనేది కూడా విషాదకరమైన విషయం అనే చెప్పొచ్చు. అసలు క్లైమాక్స్ అంటే మనకేమి శుభం అనేసి వేస్తారు కదా, శుభం అన్న వేస్తారు, ఎండింగ్ అనేసి అన్న వేస్తారు. ఎండింగ్ వేయలేదు, శుభం అనే వేయలేదు, జస్ట్ వాయిస్ ఓవర్తో అలా అయితే కంటిన్యూ చేసేస్తారు. అలా కంటిన్యూ చేసేయడం వల్ల అమ్మాయి గారు సీరియల్ 2 వచ్చే ఛాన్స్ ఉందా అంటే వచ్చే ఛాన్స్ ఉందని నేను చెప్పను. ఎందుకంటే సీరియల్ అనేటివి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకప్పట్లో సినిమాలు మనకు 2 అంటే బాహుబలి 2 వచ్చిన తర్వాత ఎన్నో సినిమాలు 2 ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే అఖండ 2 కూడా వచ్చింది. అదేవిధంగా మన తెలుగులో కూడా చాలా సీరియల్స్ అయితే 2 రాబోతున్నాయి అనేసి అయితే తెలుస్తుంది. అదే యాక్టర్స్ కానీ తీసుకొచ్చారంటే మళ్ళీ మంచి గ్రిప్పింగ్ అయితే వస్తుంది. కాబట్టి మళ్ళీ రాజు రూపాన్ని అయితే అమ్మాయి గారు 2 సీరియల్తో తీసుకురావాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాజు రూప ఇన్ కేసు వాళ్ళిద్దరు కలిసి రాకపోయినా కానీ వాళ్ళిద్దరు సపరేట్ ప్రాజెక్టులతో అయితే ఒక 3 months నుంచి 4 months లోపల అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇమ్మీడియట్గా ఎందుకు రారు సార్ అనేసి చాలా మంది అయితే అడుగుతా ఉంటారు. ఇమ్మీడియట్గా రారు అంటే ఇక్కడ అమ్మాయి గారి సీరియల్ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఎండ్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఈరోజు రాత్రి డిసిషన్ తీసుకొని రేపు మార్నింగ్ అంతా ఎండ్ చేస్తామంటే ఎవరు మాత్రం కొత్త క్యారెక్టర్లో ఆల్రెడీ ఒక సీరియల్ డెవలప్ చేయాలంటే దాదాపు 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. 8 నెలల యాక్టర్స్ని వాళ్ళ లుక్ టెస్ట్లు అవన్నీ చేసుకున్న తర్వాతే వాళ్ళకైతే వస్తాయి. సైడ్ క్యారెక్టర్లు అనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటారు కాబట్టి, అంటే స్టోరీలో డెవలప్మెంట్ బట్టి డిసైడ్ చేసుకుంటారు కాబట్టి సైడ్ క్యారెక్టర్కి అయితే ఎలాంటి దోకా ఉండదు. కానీ హీరోకి హీరోయిన్కి మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం అయితే పట్టే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరు కపుల్స్ని మళ్ళీ కొత్తగా సీరియల్ రావాలని నేను కోరుకుంటున్నాను. లేకపోయినా కానీ ఈ అమ్మాయి గారు 2 కాకపోయినా కానీ కొత్త సీరియల్తో వాళ్ళు మన ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. 2026లో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మరొక ప్రాజెక్ట్తో గ్రాండ్ సక్సెస్గా రావాలని నేనైతే అనుకుంటాను. క్లైమాక్స్ అన్న వేయండి కనీసము, ఇలాంటి మిస్టేక్లు మళ్ళీ జరగకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ లైన్లో ఉండేది పడమట సందర్భంగా ఉంది, అలాగే నిన్ను రేల్సవాసం ఎండింగ్ సూన్లో ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఇలాంటి క్లైమాక్స్ రాకుండా ఉండాలంటే జీ మేనేజ్మెంట్ అలాగే ప్రొడక్షన్ హౌస్లో కొంచెం డబ్బు ఖర్చు అయినా పర్లేదు, ఫ్యాన్స్ మాత్రం కొంచెం నిరాశపరచకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీరే అనుకుంటారంటారు కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతండి.